మార్క్ టీవీ ఈ రోజు మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం లలిత గారు. సార్ ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి ముప్పటిగా రాజకీయ పార్టీలు రాబోతున్నాయనేసి డిస్కషన్ జరుగుతూ ఉంది. రాజకీయ పార్టీలేమో ఎక్కువ ఉన్నాయి కానీ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరికి ఓట్లు వేయాలనేది రేపు 2029లో కొద్దిగా కన్ఫ్యూజన్ లో వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే దీన్ని రాజకీయ పార్టీలు ఎక్కువగా రావటం ఆంధ్రప్రదేశ్కు ఉపయోగమా? మీ విశ్లేషణ ఏంటి సార్? లలిత గారు, దేశం బాగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా మన రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందింది. విపరీతమైన డబ్బులు కొంతమంది దగ్గర పోగుపడ్డాయి. పోగేసుకున్నటువంటి సంపదను ఖర్చు పెట్టాలంటే రాజకీయ రంగం చాలా బాగుంటుంది, చాలా బాగా ఖర్చు పెట్టచ్చు కూడా. ఆ కారణం చేత చాలా మంది డబ్బున్న పెద్దలు డబ్బు సంపాదించేసి దాన్ని ఎలా చేయాలో అర్థం కాకుండా రాజకీయ పార్టీలు పెట్టాలని, మళ్ళా ఏదో సీఎంలు పిఎంలు అయిపోవాలని ఆశపడ్డము తప్పేం కాదు. ఆ విధమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనపడడానికి కారణం కూడా ఈ యొక్క ఏదైతే ఈ పొలిటికల్ గా కొంచెము డిస్టర్బెన్స్ కనపడుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, దాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందాము, మనము రాజకీయంగా మనము ఒక ప్రయోగం చేద్దాము. ఒకవేళ తమిళనాడులో విజయ్ లాగా మనకు కూడా ఏమైనా విజయలక్ష్మి వరిస్తుందా అన్న ఆశ చాలా మందిలో కలుగుతోంది. మూడో ప్రత్యామ్నాయం అన్న పేరుతో చాలా మంది ప్రయత్నాలు మొదలెట్టారు, జరుగుతూ ఉన్నాయి. తప్పేమి కాదు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదో పదవిలో కొనసాగవచ్చు. కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశము అంతో కొంచెమైన ప్రభావం చూపదగ్గ పరిణామం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం రాజకీయ రంగ ప్రవేశము అని అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే ఆయన 2009లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. 2009లోనే తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆయన ప్రచారం చేశాడు. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆయనకు యాక్సిడెంట్ కావడం వల్ల ఆయన మా రాయలసీమ అదే కోస్తా ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతాలు తిరగలేకపోయాడు. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల్లో కష్టపడ్డాడు. ఆయన రాజకీయంగా మహామహులందరూ కూడా ఆయన పర్యటన కోసం తాపాత్రపడ్డారు. మనం ఆ రోజు చూసాం. ఎర్రంనాయుడు గారు, స్వర్గీయ ఎర్రంనాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ని ఒక మెయిన్ సింబల్ గా పెట్టి ఆ నియోజకవర్గంలో తిప్పినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట అన్నారు, ఒక బుడ్డోడిని పక్కన పెట్టుకొని ఎర్రంనాయుడు లాంటి వాళ్ళు కూడా పక్క సీట్లో కూర్చున్నారు అని ఆయన కామెంట్ చేశారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆ విషయాలన్నీ కూడా. అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నటువంటి చరిస్మా ఆ రోజుల్లోనే అంత ప్రభావం చూపించింది, బుడ్డోడుగా ఉన్నప్పుడే. ఆయన ఇప్పుడు వయసు రీత్యా, అనుభవ రీత్యా అన్ని రకాలుగా కొంచెము పరిణితి చెందినట్లుగా కనపడుతాము. కొన్ని అంశాలు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం చేశాయి. ఆయన కొంచెం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా మా తాత స్థాపించిన పార్టీ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు నేను పని చేస్తాను, కట్టుబడి ఉంటానని ఆయన ఆల్రెడీ చెప్పిన అంశం కూడా మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశము ఇప్పుడు చేస్తున్నట్లుగా నేనైతే భావించాను. ఒకవేళ ఆయన ఇప్పుడు మన ఊరు మనవాడ అనే కార్యక్రమంతో ముందుకు వస్తున్నాడు అంటే నేనైతే ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనటువంటి ముందస్తు ప్రణాళిక, ముందస్తు ఏర్పాటుగానే నేను భావిస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ విధమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చేపట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో సినిమాలు తీసుకుంటున్నాడు, ఆయన ఏదో కష్టపడుకుంటున్నాడు. ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళినటువంటి చరిత్ర జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు, మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని
రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఆలోచన లేకుండా చేపడుతున్నాడంటే మాత్రం నాకున్న ఈ అనుభవంతో నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. ఖచ్చితమైన సిద్ధాంతాలతో ముందుకొస్తున్నాడు. ఖచ్చితంగా విజయ్ లాగా ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ లో తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నం చేస్తాడన్నది నేనైతే చెప్పగలను లలిత్ గారు. ఓకే సార్, ఇక్కడ మీరు ఇందాక అన్నారు తన తాత పెట్టిన పార్టీకి ఎప్పుడు నేను నష్టపరచను, ఎప్పుడు నా అవసరం ఉన్నా కూడా నేను వచ్చి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానని గతంలో కూడా ప్రకటించాడు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక రాజకీయ పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ వైపు వచ్చే వర్గాలు ఏమున్నాయి సార్ ఒకవేళ పెడితే? జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఆ వర్గము ఈ వర్గము అనేది ప్రత్యేకంగా చెప్పలేం కూడా. కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్నటువంటి ఒక రకమైన ఒక సానుభూతి ఉంది ప్రజల్లో. అది ఎందుకు వచ్చిందో నేను కూడా చాలా మందితో ఈ విషయం మాట్లాడినప్పుడు అయ్యో పాపం జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం చేశారు అన్న మాటలు వినపడ్డాయి. పైగా ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుమల్ల ప్రసాద్ గారు అనుకుంటాడు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు దగ్గుపాటి ప్రసాద్, ఆయన ఎన్టీఆర్ తల్లి పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కొంచెము తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సరైనటువంటి స్పందన రాలేదు. ఏం పట్టించుకోలేదు అతను అన్నా కూడా, అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయమే ఇటీవల పార్టీ అంటే దగ్గర ఒక 15-20 రోజుల క్రితమేనట ఒక ప్రముఖుల దగ్గర ఒకే ఒక వ్యక్తి ముందర జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పి బాధపడ్డట్టుగా కూడా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ అది వాస్తవమా అవాస్తవమా అని మనం పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. తన తాత పార్టీని నేనెందుకు మోయకూడదు, నాకెందుకు అధికారం లేదు, నేను అధికారం ఉందా లేదా, నాకు సమర్థత ఉందా లేదా అన్నది ఆయన ఉన్నటువంటి ఒక మదనం జరుగుతోంది. ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు. రెండో అంశం ఏంటంటే హరికృష్ణ గారు బ్రతికున్నంత వరకు ఆయన జూనియర్ ఎన్టీఆర్కి చెప్పింది ఒకటే. ఆయన చాలాసార్లు అన్నాడు, తాతకు సరైన వారసుడు నువ్వు దాన్ని వదులుకోవద్దు ఏ రూపంలో కూడా అంటూ ఆయన బతికున్నప్పుడు కూడా హరికృష్ణ మన జూనియర్ ఎన్టీఆర్ గారితో అన్నట్లుగా మనం చాలా సమయాలు విన్నాం. అంటే తండ్రి ఆశయము తాత ఆశయం అన్న ఒక భరోసా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. మీరు ఇంకా అడిగిన దానికి వర్గాల గురించి అడిగారు, ఏ వర్గాలు వర్క్ చేయొచ్చు సార్ అని. జూనియర్ ఎన్టీఆర్ పట్ల కులం అనేది ప్రత్యేకంగా పని చేయకపోవచ్చు ఒక రకంగా. కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని కమ్మ కులస్తులు ఓన్ చేసుకోరు ఒకటి. రెండోది బాలకృష్ణ గారు కూడా ఒక సమయంలో ఆయన కుండ బద్దలు కొట్టేశారు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో. కాబట్టి నందమూరి వంశము కానీ నారాలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆదరిస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆదరించారు బాగా చంద్రబాబు నాయుడు గారు. మరి నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా అతనికి పూర్తి మద్దతు లభించే అవకాశము లేదు. ఇటువంటి సమయంలో కమ్మ సామాజిక వర్గం నుంచి అతనికి ఎటువంటి సహకారం అందుతుంది అన్న దాన్ని వేచి చూడాలి. కానీ నాకున్న సమాచారం ప్రకారం కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటారు మేము పెద్ద కమ్మలము అని. ఆ గ్రూప్ ఒకటి నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. కాబట్టి నారా లోకేష్ గారిని నిరోధించడం కోసం, నారా లోకేష్ గారి పట్టు బిగించకుండా ఆయన్ను నిరోధించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ వెంట నడవడానికి ఈ గుంటూరులో ఉన్నటువంటి పెద్ద కమ్మ సామాజిక వర్గం బహుశా
ఎన్టీఆర్ వైపు, జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకే సార్, మళ్ళీ రెండో అంశం ఏంటి? ఇక్కడ మీరు అన్నారు పెద్ద కమ్మలు అంటే పెద్ద కమ్మ సామాజిక వర్గం వాళ్ళు నారా లోకేష్ ను ఎందుకు విభేదిస్తున్నారు సార్? అంటే ఇక్కడ వాళ్ళ పనులు జరగలేదనా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇతరత్ర లబ్ధి చేకూర్చలేదనా, ఏ విషయంలో నారా లోకేష్ ను ఈ పెద్ద కమ్మ సామాజిక వర్గము, మీరు చెప్తున్న 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, ఎందుకు నారా లోకేష్ ను వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? నారా లోకేష్ గారు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. వీళ్ళు ఇప్పటికే విపరీతమైన ధనాన్ని సంపాదించేశారు, ఆస్తులు కూడగట్టుకున్నారు. ఓకే, నేను అదే మొదట్లో చెప్పాను, ఆ కూడగొట్టుకున్న ఆస్తులను, ధనాన్ని వాళ్ళేం ప్రజా ప్రయోజనాల కోసము, పార్టీ ప్రయోజనాల కోసము ఖర్చు చేయట్లేదు. కావాలంటే పార్టీ నుంచి ఇంకా దోచుకోవాలని చూస్తున్నారు తప్ప, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఒక 10 రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన వాళ్ళలో లేదు. ఆ కారణం చేతనే లోకేష్ గారు కొంతమంది సీనియర్లందరినీ పక్కన పెట్టిన మాట వాస్తవమే. అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము అన్ని పార్టీల్లోన ఉంటుంది సహజంగా. మాకు గుర్తింపలేదు, మాకు గుర్తించలేదు అని వాళ్ళు బాధపడటంలో అర్థము ఉంటుంది. లోకేష్ గారు వాళ్ళని దూరం పెట్టడంలోనూ ఒక అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారికి ఒక బలమైన పరీక్ష ఎదురు కాబోతుంది. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు గారిని డెఫినెట్ గా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు, పార్టీ పెడుతున్నాడు. నేనైతే మీ 100 రూపాయల బాండ్ మీద రాసి ఇవ్వమన్నా రాసి ఇచ్చేస్తాను, నాకు కన్ఫర్మ్ వస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు లోకేష్ గారికి ఉన్నటువంటి ప్రమాదం ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉంది, మరో పక్క మరొక వ్యక్తితో ఉంది. ఇప్పుడు మూడో వ్యక్తి కూడా రావడం అన్నది నిజంగానే లోకేష్ గారికి ఈసారి అగ్ని పరీక్ష. దాన్ని ఎలా తట్టుకొని నిలబడతాడు, ఎలా తను నెగ్గుకొస్తాడు అని అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యం ముందు ఎవరు నిలబడలేరు, అది అందరికీ తెలిసిన అంశమే. జూనియర్ ఎన్టీఆర్ కూడా మామయ్య గారు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నంత వరకు నేను రాజకీయాల్లో అడుగు పెట్టనని కూడా ఆయన అనౌన్స్మెంట్ చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు సడన్ గా ఆయన 2029 ఎలక్షన్స్ లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన రాజకీయ పార్టీ సంకేతాలు కనపడుతుంది. ఢిల్లీ నుంచి బలమైన రాజకీయ పార్టీ సంకేతాలు అటువైపు కనపడుతున్నాయి, చూస్తున్నాయి. కాబట్టి 2029 తరువాత అనుకోవడము అది ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఆశలు వదులుకోవాలి. అది కూడా చాలా వరకు డిస్కషన్ నడిచింది. 2029 స్కిప్ చేయాలని, 2029 స్కిప్ చేస్తే తర్వాత ఎక్కడ కూడా స్కోప్ దొరకదని, అంటే గ్యాప్ ఇంకా దొరకదు. ఇంకా 2029 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును, రాజకీయ నాయక వారసత్వాన్ని స్థిరపరిచేటువంటి ఒక మహా అద్భుతమైన సన్నివేశం 2029 ఎన్నికలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకవైపు నుంచి ప్రతిపక్షాలు, ఒకవైపు నుంచి మిత్రపక్షాలు, మరోవైపు నుంచి మూడో పక్షం. ఇక్కడ ఒకటి ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీలు మొత్తం తమ ఉనికిని కోల్పోయాయి. కమ్యూనిస్టు పార్టీలు కోల్పోయిన ఉనికిని నిలబెట్టాలంటే అది కేవలం మూడవ ప్రత్యామ్నాయం ద్వారానే సాధ్యమవుతుంది. రైతు సమస్య మెయిన్, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, భూ పోరాటాలు, విపరీతంగా రైతుల యొక్క భూముల్ని పారిశ్రామిక రంగం వైపు మళ్లించడం, ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రశ్నించడానికి, దీని పక్షాన పోరాటం చేయడానికి కమ్యూనిస్టు పార్టీల యొక్క జవసత్వాలు నీరుగారిపోయాయి. కమ్యూనిస్టు పార్టీలు లేని లోటును కూడా తీర్చవలసినటువంటి బాధ్యత ఉంది అందరికీ. కాబట్టి అటువంటి వాతావరణాన్ని జూనియర్ ఎన్టీఆర్ కు ఒక అద్భుత అవకాశంగా కూడా విశ్లేషణ చేశారు. మరి ఆయన మనసులో ఏముందో
ఆయన చెప్పాలి. అంటే నా ఆలోచన ఏంటంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ లేని లోటు ఖచ్చితంగా పూడ్చగలిగినటువంటి మూడో ప్రత్యామ్నాయము జూనియర్ ఎన్టీఆర్ అవుతారు. మీరు అన్నారు కదా ఏ వర్గం సార్ అని, నేను అందుకే చెప్తున్నా వర్గాలన్నవి కులాల రకంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అంటే కులం నడవదు. కానీ సమాజంలో ఉన్నటువంటి కార్మిక కర్షక వర్గాలు, తాడిత పీడిత వర్గాలు, ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు ఆవేశంగా మాట్లాడారో, మహిళలు, తాడిత పీడిత వర్గాలు, సమాన హక్కులు, ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇది అవసరం. ఈ రోజు అందరూ కూడా టెక్నాలజీ అంట పడిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ, గూగుల్ అంటూ, అదంటూ పారిశ్రామిక రంగం వైపు అందరూ కూడా చూస్తున్నారే తప్ప రైతుకు అవసరమైంది ఏముంది, సామాన్యుడికి అవసరమైంది ఉంది, ఎలా విద్యా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో, ఇక్కడ ఇవన్నీ కూడా చూడాలి. నువ్వు ఎంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా కూడా నువ్వు ఉపాధి కల్పించేది కేవలం 2-3% జనాభాకి. అది మర్చిపోతున్నారు. మిగిలిన 97-98% జనాభా భూమిని నమ్ముకొని బతకాల్సిందే, భూమి ఆధారిత రంగాలలో బ్రతకాల్సిందే. ఇక్కడ అంటే సార్ ఇక్కడ ఒకటి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెడుతున్నారు అనేసి మీరు అంటున్నారు. గతంలో వాళ్ళ తండ్రి గారు అంటే ఒక ఎన్టీఆర్ కొడుకుగా హరికృష్ణ గారు, లక్ష్మీపార్వతి గారు, అట్లాగే మనకు చిరంజీవికి సంబంధించి ప్రజారాజ్యం పార్టీ తీసుకుంటే ఈ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ప్రముఖులే. వీళ్ళందరూ రాజకీయ పార్టీలు పెట్టి తర్వాత విలీనం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడంటారా? లలిత్ గారు, ఆయన ఒంటరిగా వస్తేనే ఆయనకు అవకాశాలు కలుగుతాయి. మీరు అన్నట్లుగా నందమూరి హరికృష్ణ గారు ఆవేశపరుడు. ఆ రోజుల్లో నందమూరి హరికృష్ణ గారు చేసిన ప్రయోగము విఫలమవడానికి కారణం ఏమిటంటే ఆయన క్షేత్రస్థాయిలో తిరగకపోవడం ఒకటి, తన తండ్రి లెగసీని మాత్రమే నమ్ముకోవడం రెండు. లక్ష్మీ పార్వతి గారి విషయానికి వచ్చేసరికి లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడూ కూడా తెలుగు ప్రజల పాలిట పూతన. ఆమె ఏమి ఎన్టీఆర్ పక్క నిలబడ్డంత మాత్రం ఆమె ఎన్టీఆర్ తో సమానంగా కానీ ఎన్టీఆర్ గారి యొక్క భార్య కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. పూతనలాగా చూస్తాం. నేను కూడా ఈరోజు అదే మాట. అటువంటి వాళ్ళ పట్ల ఎవరు కూడా ఆకర్షితులు కారు, ఎవరు కూడా ఓటు వేయడానికి ముందుకు రారు. ఓటు బ్యాంక్ అన్నది స్థిరపడదు. ఇంకా చిరంజీవి గారి విషయం ఎత్తుకుంటే, చిరంజీవి గారిని నడిపించినటువంటి అల్లు అరవింద్ మెయిన్ మైనస్ అయ్యాడు చిరంజీవి గారికి. చిరంజీవి గారు వ్యక్తిగతంగాను చాలా మంచి వ్యక్తి, కానీ ఆయన మంచితనాన్ని అల్లు అరవింద్ గారి యొక్క అత్యాశ అలా నల్లమబ్బులాగా కప్పేసింది, ఆయన యొక్క వెలుగును లేకుండా చేసేసింది. దానివల్ల చిరంజీవి గారు కూడా రాజకీయంగా ఫెయిల్ అయ్యడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అన్న నీడా లేదు, ఇంకొకరి నీడా లేదు, ఆయన మీద ఎటువంటి నీడా లేదు. ఆయన ఒక్కడిగానే పార్టీ పెట్టాడు, ఒక్కడిగానే కష్టపడ్డాడు, ఒక్కడిగానే ముందుకెళ్తున్నాడు, కాబట్టి సక్సెస్ అయ్యారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఆ విధంగా ఉంటేనే మన పక్కన ఏ మామో బావో తమ్ముడో వాడో వీడో చేరితే ఆయన ఆలోచనలు కూడా మరుగున పడిపోతాయి. ఈ కుట్రలు చేసే వాళ్ళు, ఈ కోటరీ అన్నది చాలా ప్రమాదము లలిత్ గారు. కోటరీ అనేది ఎంత ప్రమాదమో ఇటీవల నాకు కూడా అనుభవంలోకి వచ్చింది. వాళ్ళు ఎలా ఒక సమాజాన్ని పట్టి పీడిస్తారో, ఏ విధంగా పార్టీ కార్యకర్తల్ని దూరం చేసుకుంటారో, ఆ కోటరీ అనేది ఏ విధంగా పార్టీని ధ్వంసం చేస్తుందో నాకు కూడా అనుభవం లేకయింది, నేను కూడా చెప్పగలను. కాబట్టి నాయకుడు ఎప్పుడు కూడా దళపతి విజయ్ లాగా ఒంటరిగా రావాలి. రెండోది, సీట్లు కేటాయించేటప్పుడు డబ్బున్న వాళ్ళకే సీట్లు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన నుంచి బయటపడాలి. చిరంజీవి గారి విషయంలో జరిగింది అదే. ఇప్పుడున్న పార్టీలు చేస్తున్నది డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ డబ్బుకు ప్రాధాన్యత లేదు,
ఆయన కరెక్ట్ వేలో ప్రజలకు ఎవరు అండదండలు ఉంటారు, ప్రజలు ఎవరు ఉంటారు, ప్రజలకు ఎవరు మేలు చేస్తారని ఆలోచన చేసి కానీ ఆయన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటే విజయ్లాగా ఆయనకు విజయం వరించడానికి అవకాశాలు ఉంటాయి కానీ లేవని మాత్రం మనం కొట్టిపారాయి. ఇది ఒక రకమైనటువంటి ఒక ప్రయోగం. అది తెలుగునాట విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు పెద్ద వేరియేషన్ ఉండదు. కానీ రాజకీయంగా తమిళనాడు యొక్క ముఖ చిత్రం వేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరు. తమిళనాడు ముఖ చిత్రము అది ఒక మోటు, ఒక మొరటులాగా ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయము చాలా పాలిష్డ్, మేకప్ ఎక్కువ ఇక్కడ. కాబట్టి దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి లలిత్ గారు. ఇటుపక్క టీడీపీ పార్టీ ప్లస్ జనసేన పార్టీలు కూటమి, బీజేపీలు కూటమిగా ఉన్నాయి. ఇంకోవైపు వైసీపీ పార్టీ, అంటే కూటమిలో ఉన్న పార్టీలు ఒక బీజేపీ మినహాయిస్తే స్టేట్లో టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇటు వైసీపీ పార్టీలు కానీ, మూడు పార్టీలు కూడా చాలా బలమైన ఓట్ బ్యాంకు, బలమైన కార్యకర్తలు అండ్ లీడర్స్ కలిగిన పార్టీలు ఇవన్నీ కూడా. వీటన్నిటినీ తట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి మీరు సక్సెస్ అవుతారు అంటే కనుక అది సాధ్యమేనా సార్? అది వీళ్ళందరితో పోటీ పడి జూనియర్ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అనే విషయం అది సాధ్యమవుతుంది? అది మనం ఊహించవచ్చా? నేను జూనియర్ ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది ఇప్పుడే కరెక్ట్ కాదు కూడా. ఇక్కడ ఏంటంటే కరెక్టే, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, జనసేన పార్టీ బలంగా ఉంది, వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ఒకటి బలం అన్నది ఏంటి రాజకీయాల్లో? ప్రజలే కదా, ఓటర్సే కదా. బలం అంటే కండలు పెంచుకోవడం కాదు కదా రాజకీయాల్లో. ప్రజాబలమే. ప్రజాబలము, ప్రజాభిప్రాయము ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరు కనిపెట్టలేదు. వాళ్ళేమి గుంప గుర్తుగా ఆ పార్టీకి ఓటేస్తారని అనుకోవాలి. ఆ విధంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడే కాదు, మరి 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాడే కాదు. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి లలిత్ గారు, నేను ఓటు వేయాలి ఖచ్చితంగా. నాకు మంచి పార్టీ అనిపించిందా నేను ఓటేస్తాను. ఒకవేళ అంతకంటే మంచి పార్టీ ఒకటి కొత్తగా చేరింది అనుకో, నా ఓటు ఎక్కడ వెళ్తుంది? ఇంకా మంచి పార్టీకి వెళ్తాది. ఇది కూడా అంతే. జూనియర్ ఎన్టీఆర్ ని ప్రజలందరూ ఆదరించాలి అనుకున్నారనుకోండి, వీళ్ళకున్న ఓట్ బ్యాంక్ మొత్తము చల్లాచెదురైపోతుంది. సాలిడ్ ఓట్ బ్యాంక్ కాదు. మీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళే నీకు ఓటు వేయరు రేపొద్దున. ఇక్కడ మీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే వేరు. ఓకే సార్, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు రేపు ప్రజలు అడుగుతారు జూనియర్ ఎన్టీఆర్ ఏమని, మీ తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉండంగా, మీ తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవలు అందిస్తుండగా మళ్ళీ మీరు పార్టీ పెట్టి మీరు ప్రజలకు అందించాల్సిన సేవలు ఏమున్నాయి, ఎందుకు పెట్టారు పార్టీ అని జూనియర్ ఎన్టీఆర్ని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మనం ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఖచ్చితంగా ఆయన ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదు, కోర్టే తీర్పిచ్చింది ఇది నీ పార్టీ కాదని. మరి ఏ విధంగా మనము అంటాం అది ఎన్టీఆర్ పార్టీ అని? ఒకసారి కోర్టు తీర్పు అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ అని ముద్ర వేసిన తర్వాత హైకోర్టు, మళ్ళీ ఏ విధంగా అది ఎన్టీఆర్ పార్టీ అని మనం అంటాము? అదే పార్టీకే కదా సార్ ఈయన గత ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిపించమని ఊరుల్లో తిరిగింది ఇదే జూనియర్ ఎన్టీఆర్ కదా. అప్పుడు రాని నారా చంద్రబాబు నాయుడు పార్టీ అనేది రాంది ఇప్పుడు ఎలా అవుతుంది సార్ నారా చంద్రబాబు నాయుడు పార్టీ అని? మరి ఆయన సమాధానం ఏంటో చూడాలి. అది ఒకవేళ ఈ ప్రశ్న ప్రజల నుంచి ఎదురైతే ఆయన ఎటువంటి సమాధానం చెప్తాడో, ఆయన దగ్గర ఎటువంటి ఆన్సర్స్ ఉన్నాయో మనమైతే చెప్పలేం కదా. ఒకటి మాత్రం నేనేమంటున్నానంటే, లీగల్ గా మీరు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని మీరు అన్నారు కాబట్టి ఎన్టీఆర్ బ్రతికుండగానే ఇది నీ పార్టీ కాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. సైకిల్ సింబల్ కూడా ఎన్టీఆర్కి ఇవ్వలేదు.
ఆయన బ్రతికుండగానే. ఇటువంటి చరిత్రలో మనము ఏ విధంగా అది ఇంకా ఎన్టీఆర్ పార్టీనే కదా అని ఆయన క్లెయిమ్ చేస్తాడు? నేను అదే అంటున్నా, ఆయన నా తెలుగుదేశం పార్టీ మా తాత వారసత్వము, నీ తాతగారి వారసత్వాన్ని ఇంకో రకంగా చెప్పుకో, నేను కాదంటున్నా. కానీ తెలుగుదేశం పార్టీ మా తాతది అని అనడానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా హక్కు లేదు లీగల్ గా. నేను అదే ఏదైనా ముక్కుసూటిగా మనం చెప్పాలనుకుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ. కానీ ఎన్టీఆర్ ఉన్న గౌరవం ఆ పార్టీలో ఆయన ఎప్పుడు కూడా ఆ గౌరవాన్ని ఇస్తున్నారు, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఫౌండర్ ఎస్. ఆయన కొన్ని కారణాల వల్ల, నేను అన్నాను కదా, పూతన పార్వతి వల్ల, లక్ష్మీ పార్వతి వల్ల అటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు ఆ పార్టీకి. లేదంటే ఆ మహానుభావుడిని ఎక్కడో చూసిండే వాళ్ళం మనం, ఢిల్లీ లెవెల్లో ఆయన ప్రధానమంత్రిగా చూసి ఆనందపడే వాళ్ళం. కానీ ఏం చేస్తాం మరి, అట్లా రాక్షసులు కొంతమంది అలా అడ్డుపడిపోతుంటారు. అలా జరిగింది ఆయన చరిత్రలో. కాబట్టి ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మా తాత ఎన్టీ రామారావు గారని చెప్పుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. మా తాత రాజకీయ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ ప్రస్తుతం మన తెలుగుదేశం పార్టీకి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది చల్లదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. నువ్వు కొత్త పార్టీ పెట్టుకో. మీ అప్పుడు అన్నా తెలుగుదేశం పార్టీ పెట్టాడు మన హరికృష్ణ గారు. అదే విధంగా లక్ష్మీ పార్వతి గారు కూడా ఒక పేరు పైన, ఎన్టీ రామారావు గారు మరో పేరు మీద పార్టీ పెట్టాడు. ఆయన బ్రతుకున్నట్టు కానీ రిజిస్టర్ అయింది కదా. ఎన్టీఆర్ గారే పార్టీ పెట్టారు ఆ టైంలో, లక్ష్మీ పార్వతి గారికి పెట్టిన పార్టీ కాదు అది. మరి ఇన్ని ఉండంగా వాటిని అన్నింటినీ కాదని కదా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. అంటే ప్రజలు ఒప్పుకున్నది చంద్రబాబు నాయుడు గారిని, ఇంకెవరిని కాదు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీకి అన్ని కర్త కర్మ క్రియ. కాబట్టి ఆ పార్టీ పైన ఎవరు మరొకరు వచ్చి ఖర్చు వేయడానికి లేదు, మరొకరు వచ్చి మాది అని అనడానికి లేదు. ఆ విధంగా ఆయన పార్టీని అలా బలపరుచుకున్నాడు, పార్టీని ఆ విధంగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత తెలుగుదేశం పార్టీ పైన ఎవరు కూడా వారసత్వ హక్కును కోరే అధికారం ఒక నారా లోకేష్ గారికి తప్ప ఇంకెవరికి లేదనేది నా అభిప్రాయం. ఇంకోటి సార్, ఇక్కడ మీరు ఇందాక ఈ గుంటూరు 2 జిల్లాలకు సంబంధించి, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన పెద్ద కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నారా లోకేష్ ను డ్యామేజ్ చేయడానికో లేకపోతే నారా లోకేష్ మీద కోపంతోనో టీడీపీ పార్టీని, కూటమిని దెబ్బ కొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అన్నారు. అంటే ఇక్కడ నారా లోకేష్ అనే వ్యక్తి వీళ్ళకి ఎందుకు సరిపోవడం అంటే, నారా లోకేష్ లోని ముక్కుసూటితనం, క్లియర్ కట్ గా మాట్లాడడం, ఏదైనా ఉంటే మొహం మీద చెప్పడమే అతనికి శాపపై గుర్తుందా సార్ ఇప్పుడు నారా లోకేష్ కి? ఆయన మంచి లక్షణాలు కొంతమందికి చెడ్డ లక్షణాలుగా కనపడవచ్చు. రాముల్లో ఉన్న మంచితనం కూడా వాళ్ళ పినతల్లి దగ్గర పనిచేసేటువంటి ఒక సర్వెంట్కు నచ్చలేదు. చూసారా? ఇప్పుడు మనకు సమాధానం మన పురాణాల్లో దొరుకుతాయి, అన్నిటికీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి భారత ఇతిహాసాల్లో. కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారి ముక్కుసూటితనం కానివ్వండి, నారా లోకేష్ గారి మంచితనం కానివ్వండి, నారా లోకేష్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చిన్న పెద్ద అనే తేడాతో ఎవరిని మాట్లాడాడు. అందరితో ఒకే అభిమానంతో, నేను పర్సనల్ గా చూశాను కాబట్టి చెప్తున్నాను, అందరినీ ఒకే రకమైన అభిప్రాయంతో ఆయన దగ్గర తీసుకుని ఆ విధంగా ట్రీట్ చేస్తాడు. అయిన వాళ్లకు ఏదో కంచంలో కాని వాళ్ళకు ఆకులో పెట్టేటువంటి మనస్తత్వం నారా లోకేష్ దగ్గర లేదు. ఆయన అందరి పట్ల ఒకే ప్రేమాభిమానాలు కలిగి ఉన్నాడు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆ చిన్న కులమా పెద్ద కులమా, డబ్బున్నవాడా డబ్బులు లేనివాడా అనే భేదాభిప్రాయాలు లోకేష్ లో లేవు. అది మేము పెద్ద కమ్మలము అని చెప్పుకునేటువంటి కొన్ని ఆ వర్గానికి నచ్చట్లేదు. అంటే నారా లోకేష్ అందరిని దగ్గర తీసుకుంటాడే, అందరితో భుజం చేసి మాట్లాడతాడే, మేమే ఉండాలి, మేమే ఉండాలి, మేమే ఉండాలి, మేము చెప్పినట్టు నారా లోకేష్ వినాలి. ఇది అటువంటి వాళ్ళే
అటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మొగ్గలోనే పోతాయి అనుకోండి, అవేం పెద్ద ప్రభావం చూడవు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ అంశం మాత్రము తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.